అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బండి సంజయ్ ఈటెల మధ్య రాజీ కుదిర్చారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో బండి సంజయ్ ఈటెలతో సమావేశమై చర్చించారు. గతం అని ఇద్దరు నేతలకు నచ్చజెప్పారు అభయ్ పాటిల్. గతంలో జరిగినవి మాట్లాడకుండా భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచించారు. పార్టీ చెప్పినట్లు వినాల్సిందే, పార్టీ లైన్లో నడవాల్సిందే అని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ఈటెల బండి సంజయ్ చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశమే తనకు శాసనమని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన కళ అని అన్నారు బండి సంజయ్. తనకు ఎవరిపైనా కోపం, ద్వేషం లేదన్నారు. ఇప్పటివరకు ఎవరిపైనా హైకమాండ్ కు ఫిర్యాదు చేయలేదన్నారు బండి సంజయ్. తనపై ఫిర్యాదులు చేసినా ఎప్పుడు బహిరంగ విమర్శలు చేయలేదన్నారు. అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడు కూడా హైకమాండ్ మాట కాదని అనలేదని అన్నారు బండి సంజయ్. అందరినీ కలుపుకుంటూ బీజేపీని అధికారంలోకి తేవడం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. అధిష్టానం ఆదేశాలు పాటిస్తానని, నిర్ణయాలను అమలు చేస్తామని చెప్పారు. బండి సంజయ్ ఈటెల మధ్య రాజీ కుదిర్చారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో బండి సంజయ్ ఈటెలతో సమావేశమై చర్చించారు. గతం అని ఇద్దరు నేతలకు నచ్చజెప్పారు అభయ్ పాటిల్. పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు. మహేష్, ఈరోజు బీజేపీలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేస్తుంది. గత కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ను కలిపేటువంటి ప్రయత్నం ఆ పార్టీ హైకమాండ్ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నిన్న రాత్రి ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లారు, ఆయనతో మాట్లాడారు. ఈరోజు బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు మెంబరు లక్ష్మణ్ ఇంట్లో ఈ ఇద్దరు నేతలను కూడా అభయ్ పాటిల్ కలిపారు. వారిద్దరి మధ్యలో ఉన్న సహోద్య కుదిర్చేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ మధ్య భవిష్యత్తులో కలిసి పనిచేయాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు, ఆదేశాలను ఈరోజు బీజేపీ హైకమాండ్ అభయ్ పాటిల్ ద్వారా ఇద్దరు నేతలకు చెప్పినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పేసి బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించేటువంటి ప్రయత్నము, వాటికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ ఇన్ఛార్జ్లో సునీల్ బన్సల్ అదేవిధంగా అభయ్ పాటిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జరిగినటువంటి భేటీలో కూడా ఆ ఇద్దరు నేతలు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో ఏం జరిగిందో వాటి యొక్క ప్రస్తావన ఇక్కడ అవసరం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అభయ్ పాటిల్ ఆ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏవైతే గతంలో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ తవ్వుకుంటే భవిష్యత్తు గురించి మనం ఆలోచించలేమనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పార్టీ వినేటువంటి పరిస్థితిలో కూడా లేదని చెప్పేసి ఒక సంకేతం కూడా ఆయన ఇచ్చినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు నేతలు కూడా తమ పార్టీ ఆదేశాలను పాటిస్తామని చెప్పినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి ఈ సమాచారం. ఇది ఏదైతే గతంలో జరిగినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావించొద్దు, భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, భవిష్యత్తులో కలిసి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, పార్టీ నేతలందరూ కూడా ఒకే తాటిపైకి రావాలని చెప్పేసి పార్టీ హైకమాండ్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మీరు కూడా పార్టీ లైన్లోనే ఉండాలి, పార్టీ చెప్పినట్టు వినాలని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళకు చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా ఓకే అని చెప్పినట్టుగా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా తాము ముందుకు వెళ్తాం, పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు వరకు తాము ప్రయత్నం చేస్తాము, తాము కష్టపడతామని చెప్పినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఇక అక్కడ భేటీ ముగిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ మరొక ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటికి వెళ్ళారు. ధర్మపురి అరవింద్తో కూడా ఆయన మాట్లాడారు. పార్టీ లైన్లో ఉండాలి, పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, పార్టీ సంబంధించినటువంటి సమిష్టిగా ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని కూడా ధర్మపురి అరవింద్కి అభయ్ పాటిల్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా బండి సంజయ్ కూడా తాను పార్టీ ఆదేశాలను శిరస వహిస్తానని, పార్టీకి కన్నతల్లి లాంటిదని, గతంలో తనను పార్టీ అధ్యక్షునిగా తప్పించినప్పుడు కూడా తాను ఎక్కడ కూడా బాధపడలే, పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మాట్లాడలేదని ఈరోజు జరిగినటువంటి సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కష్టాలు తీరాలంటే పార్టీ అధికారంలోకి రావాల్సిందే, దాని కొరకు తన సాయశక్తులు కృషి చేస్తాననేటువంటి హామీ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. స్వాతి, అంటే పూర్తిగా మనస్పర్ధలు తొలగిపోయినట్లే భావించాలా మహేష్? అంటే స్వాతి, అంటే ఈ యొక్క మీటింగ్తో ఎంతవరకు
ఆ ఇద్దరు నేతలు కలిసిపోతారు అనే దానిపైన కూడా చర్చ పార్టీలో కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మధ్య తీవ్రమైన విభేదాలు అనేది తీవ్ర స్థాయిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి, ఒకరినొకరు ముఖం చూసుకున్నటువంటి నేపథ్యం, ఒకరు ఉంటే ఇంకొకరు రానటువంటి పరిస్థితి పార్టీలో నెలకొని ఉన్నటువంటి నేపథ్యం. సో ఈరోజు ఒక ప్రయత్నం అయితే ఆ పార్టీ హైకమాండ్ చేసిందని చెప్పొచ్చు. ఇద్దరు నేతలు కలిస్తే తప్ప తెలంగాణలో బీజేపీ ముందుకు పోదన్నటువంటి ఒక అభిప్రాయానికి పార్టీ హైకమాండ్ వచ్చింది. ఈరోజు వాళ్ళిద్దరిని కలిసి కూర్చుండబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. వారిద్దరు కూడా గతంలో కూడా ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా వాళ్ళిద్దరు ఒక దగ్గరికి రాలేదు, ఒకరు వస్తే ఇంకొకరు రానటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు బీజేపీలో ఇదొక కీలక ఘట్టమని చెప్పొచ్చు. ఇద్దరు నేతలు కూడా మాట్లాడుకునేందుకు కొరకు రావడం జరిగింది, ఒక దగ్గర కూర్చోవడం జరిగింది. సో దీన్ని కనుక చూసినట్లయితే భవిష్యత్తులో ఎలా ఉంటుంది, మనసులు మాత్రమే కలుస్తాయా, మనసులు కూడా కలుస్తాయా అనేది చూడాల్సి ఉంది. స్వాతి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.